సోషల్ మీడియా మీ రిలేషన్షిప్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుందని తెలుసా? పాపులర్ అమెరికన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కే ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. So one of the scary things is that, you know why like people don't fall in love anymore? Because we use cell phones. You'll see like, so one of the things, you know, one of the bits of advice that I'll give people who are trying to fall in love is don't use your cell phone for an hour before you go on a date, which is like the exact opposite of what most people do. They're on the cell phone until the date starts, and in bad cases, during the date. లాస్ట్ రీల్లో మనం డోపమైన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సోషల్ మీడియా రీల్స్ అండ్ నోటిఫికేషన్స్ మన బ్రెయిన్ కి క్విక్ డోపమైన్ హిట్స్ ఇస్తాయని, కానీ ఆ డోపమైన్ మన రిలేషన్షిప్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు మీ ఫ్రెండ్ తోనో, పార్ట్నర్ తోనో, ఫ్యామిలీ మెంబర్ తోనో మాట్లాడుతున్నారు అనుకోండి, సడన్ గా మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. జస్ట్ 2 seconds అని ఫోన్ ఓపెన్ చేస్తాం, కానీ 2 seconds అలా 5 minutes అవుతుంది. మన పక్కన ఉన్న పర్సన్ వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇది రిపీటెడ్ గా జరిగితే మనకన్నా ఆ ఫోన్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ ఏమో అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఇది మీరు ఇంటెన్షనల్ గా చేసి ఉండకపోవచ్చు, కానీ ఇంపాక్ట్ మాత్రం రియల్. డోపమైన్ మన బ్రెయిన్ ని నోవెల్టీ కోసం ట్రైన్ చేస్తుంది, కానీ రిలేషన్షిప్స్ మాత్రం ప్రెజెన్స్ మీదే గ్రో అవుతాయి. మీరు ఫోన్లో ఫిజికల్లీ బిజీగా ఉంటే ఎమోషనల్గా అన్అవైలబుల్ అయిపోతారు. సో నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్ కానీ, మీ పార్ట్నర్ కానీ, ఫ్యామిలీ మెంబర్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నప్పుడు ఫోన్ని సైలెంట్లో పెట్టి కంప్లీట్ అటెన్షన్తో వినండి.